హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. అడప చిరంజీవి గారు రచించిన కోటలో పాగా జానపద నవల 3వ భాగం కథ విందాం. విక్రమకేతుడు, చిత్రవ్రతుడు, శరభుడు కలిసి విశ్రాంతి గృహంలో కలుసుకున్నారు. తను మళ్ళీ చెప్పే వరకు శరభుణ్ణి వంటవాడిగానే కొనసాగుతూ పడకకి మాత్రము ఇక్కడికే రమ్మని చెప్పాడు విక్రమకేతుడు. ముసుగు మనుషుల్ని పట్టుకోవటానికి ఏర్పాట్లు చేస్తున్నాడు కీర్తికాముడు అన్నాడు శరభుడు. తన విషయం బయటపడకుండా ఉండటానికి కొత్త పన్నాగం పన్నుతున్నాడేమో అన్నాడు చిత్రవ్రతుడు. ఎంత ఆలోచించినా సమస్య మళ్ళీ మొదటికే వస్తున్నది. ఇందులో అసలు కీలకం ఏమిటో తెలియటం లేదు అని చెప్పాడు విక్రమకేతుడు. అధికారం అంతా కీర్తికాముడు చేతుల్లోనే ఉన్నా యువరాణిని పెళ్లాడేవాడే రాజైతాడు. ఆమెని పెళ్లాడటము కీర్తికాముడికి ఇష్టం లేదు. అందర్నీ చంపేస్తే తానే రాజు కావచ్చు. ఆ విధంగా చూస్తే కుట్రదారుడు కీర్తికాముడే అని చెప్పాడు చిత్రవ్రతుడు. మా వంటవాడి ద్వారా నాకు మరో కొత్త విషయం తెలిసింది అన్నాడు శరభుడు. మిత్రులిద్దరూ ఆసక్తిగా చూశారు. మంత్రిగారు బుద్ధిమతికి ఒక కొడుకు ఉన్నాడు. అతనికి కూడా ఇంచుమించు కీర్తికాముడి వయసే ఉంటుంది. యువరాణిని పెళ్లాడాలని అతను కలలు కనేవాడని వంటవాడు చెప్పాడు. అయితే అతనికి యువరాణి మీద హత్యా ప్రయత్నం చేయవలసిన అవసరం ఏముంది ప్రశ్నించాడు విక్రమకేతుడు. ఆ మిత్రులకి జవాబు దొరకలేదు. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు అడిగాడు విక్రమకేతుడు. పదాతి దళపతిగా కొలువు చేస్తున్నాడు. అతని పేరు శ్రీముఖుడు అని చెప్పాడు శరభుడు. ప్రజలపై పన్నుల భారం మోపటంలో మంత్రి బుద్ధిమతికి భాగం ఉంది కదా. ఆయన సలహా మీద రాజుగారు రాజముద్ర వేస్తేనే కదా కీర్తికాముడు పన్నులు వసూలు చేస్తున్నాడు. ఇందులో అతని తప్పే ఉంది ప్రశ్నించాడు చిత్రవ్రతుడు. రాజుగారి ఖజానా నిండాలి కాబట్టి పన్నుల గురించి మంత్రి సలహా ఇవ్వటము సహజం. అందులో ఆయన తప్పు మాత్రమేముంది అడిగాడు శరభుడు. మొదటి నుంచి జరిగిన విషయాలని జ్ఞాపకం చేసుకుంటూ తీవ్రంగా యోచిస్తున్నాడు విక్రమకేతుడు. కుట్రదారులు రహస్య సమాలోచనలో ఉండగా వారి మాటలు తన చెవిన పడ్డాయని డిండిమపట్టు చెప్పాడు. కుట్రదారుల సమావేశం ఎక్కడ జరిగింది? ఆయన వారి మాటలు ఎప్పుడు విన్నాడు? చెరసాల అధికారిగా ఉన్న డిండిమభట్టుకి వారి మాటలు వినే అవకాశం ఎలా కలిగింది? చెరసాల అధికారి, చెరసాల అధికారి, చెరసాల అనుకుంటూ ఉండగానే విక్రమకేతుడికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. చెరసాల అధికారి డిండిమభట్టు చెరసాల దగ్గర ఉన్నప్పుడు అతనికి కుట్ర విషయం తెలిసి ఉండొచ్చు కదా. తన సందేహాన్ని వ్యక్తం చేశాడు అతను. నిజమే, ఈ ఆలోచన మాకు రాలేదు. మనము అన్ని వైపుల నుంచి పరిశోధించాము. చెరసాల గురించి అసలు పట్టించుకోలేదు. అక్కడి విషయాలు కూడా తెలుసుకుంటే నష్టం లేదు అన్నాడు చిత్రవ్రతుడు. శరభుడు ఆశ్చర్యంతో ముక్కు మీద వేలేసుకున్నాడు. చెరసాలంటే గుర్తుకొచ్చింది. ఈ మధ్య మధుర వంటకాలు, పంచభక్ష పరమాన్నాలు వండించి చెరసాలకు పంపించమని మాకు ఆజ్ఞాపించారు. అందుకే మాకు పని కొంచెం పెరిగింది అని చెప్పాడు శరభుడు. కాపలా సైనికులకి మధుర వంటకాలు పంపించడం ఏమిటి? ఇందులో ఏదో నిగూఢ రహస్యం ఉన్నదని నా అనుమానం. ఇంతకీ వంటకాలు ప్రతిరోజు వండిస్తున్నారా అని ప్రశ్నించాడు విక్రమకేతుడు. లేదు మిత్రమా, చెరసాల అధికారి నుంచి కబురు వస్తేనే వండి పంపిస్తాము. ఈ మధ్య 2-3 సార్లు పంపించాము. విక్రమకేతుడు సాలోచనగా తల ఊపి, మళ్ళీ వంటకాలు పంపమని కబురు వస్తే ఆలస్యం చేయకుండా నాకు చెప్పాలి అన్నాడు. వంటకాలంటే గుర్తుకొచ్చింది మిత్రమా. ఈ మధ్య బయట నుంచి 2 వైద్యులు కోటలోకి పదే పదే తిరగటం చూశాను. నాకెందుకో వాళ్ళ ప్రవర్తన అనుమానంగా తోచింది అని చెప్పాడు చిత్రవ్రతుడు. ఇలాంటి ఏ చిన్న విషయాన్ని మనం వదిలిపెట్టకూడదు. నువ్వు మెల్లగా కాపలా భటుల్ని కదిలించి చూడు. ఏమైనా తెలిస్తే వెంటనే నా చెవిని వెయ్యి. మరి నువ్వేం చేస్తావు? చిత్రవ్రతుడు, శరభుడు ఒకేసారి అతన్ని ప్రశ్నించారు. నేను కళ్యాణ తిలకను ప్రేమిస్తున్నది లేనిది వెంటనే చెప్పమని తన చెలికెత్తల్ని 2 సార్లు పంపించింది. నేను వెళ్ళకపోతే తనే వచ్చేటట్లు ఉన్నది. ఆ వెన్నెల రాణిని కాస్త సమాధానపరిచి వస్తాను అంటూ నవ్వాడు విక్రమకేతుడు. మాకు తెలుసులే, ఆమెపై మరులుగొన్నావు.
మన వంటి యువకుల సాహసాలు ఇక్కడే కదా మొదలయ్యేది అన్నాడు శరభుడు. నిజమే, కానీ నేను వెంటబడుతున్నా మదనిక నుంచి జవాబు లేదు. నా సాహసానికి విలువ లేకుండా పోతున్నది నిస్పృహగా అన్నాడు చిత్రవ్రతుడు. తొందరపడకు, మదనికకి నీ మీద ప్రేమ ఉన్నదని నేను గ్రహించాను అన్నాడు శరభుడు. చిత్రవ్రతుడు ఆశ్చర్యంగా చూసి, ఎలా గ్రహించావు మిత్రమా? కాస్త వివరంగా చెప్పి పుణ్యం కట్టుకో అన్నాడు. మొన్న ఓ రోజు వంటశాలకి వచ్చిందా చిన్నది. ఏం కావాలని అడిగాను. గారెలున్నాయా, బూరెలున్నాయా అంటూ ప్రశ్నలు వేసింది. ఆమె వయ్యారాలు చూసి నాకు అనుమానం వచ్చింది. చివరికి ఈ నాటకమంతా నీకోసమే ఆడుతున్నదని గ్రహించాను. విషయం పూర్తిగా చెప్పకుండా నానుస్తున్న శరభుడిపై వస్తున్న కోపాన్ని నిగ్రహించుకుంటూ, ఏమన్నది చెప్పరా మహాదేవా అన్నాడు. నీ ప్రియమిత్రుడు చిత్రవ్రతుడికి ఏమైనా పట్టుకెళ్ళి ఇవ్వాలా అని అడిగింది. మెల్లగా చెప్పాడు శరభుడు. చిత్రవ్రతుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతూ, అయితే ఇక సందేహం లేదు, ఆమె నన్ను ప్రేమిస్తున్నది. ఇలాంటి శుభవార్తని ఇప్పుడా చెప్పటము అంటూ కోపం నటించాడు. ప్రేమల ప్రస్తావన వచ్చింది కాబట్టి జ్ఞప్తికొచ్చింది అంటూ నసిగాడు శరభుడు. వాళ్ళ మాటలు వింటూ హాయిగా నవ్వుకుంటూ ఉన్న విక్రమకేతుడు ఆ ఇద్దరి భుజాల మీద స్నేహపూర్వకంగా చరిచాడు. ఉద్యానవనంలోని వసంత మంటపం వద్ద కళ్యాణ తిలకను కలుసుకున్నాడు విక్రమకేతుడు. యువరాణి, కోట లోపల బయట పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. ముఖ్యమైన బాధ్యతల్లో నేనున్నాను. మీ మనసు నాకు అర్థమైంది. మీ తండ్రిగారు ఒప్పుకుంటారని భావిస్తే నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. నింగిలోని తార వరించి వస్తానంటే కాదనగలనా? కానీ కొద్ది రోజులు మీరు ఓపిక పట్టాలి. నన్ను చేపట్టడానికి ఒప్పుకున్నారు, అదే నాకు సంతోషం. మా తండ్రి గారిని ఒప్పించే బాధ్యత నాది. ఇక మీరు చెప్పే వరకు వేచి ఉండటానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు అంటూ అతని చెయ్యిని సున్నితంగా పట్టుకుంది కళ్యాణ తిలక. ఎవరైనా చూస్తున్నారేమోనని చుట్టూ చూస్తూ కాస్త ఇబ్బంది పడ్డాడు విక్రమకేతుడు. ఖడ్గం చేతపడితే మహావీరుడు, కానీ అందమైన అమ్మాయి చేయబడితే ఉత్త పిరికివాడు అంటూ కిలకిలా నవ్వింది యువరాణి. ఇబ్బంది పడుతూనే ఆమె నవ్వుతో జత కలిపాడు అతను. ఆమెకు వీడ్కోలు ఇస్తున్నట్లు చెయ్యి తిప్పి చిరునవ్వు నవ్వుతూ, చీకటి పడుతున్నది, ఇక మీరు మీ గూటికి చేరుకోవాలి పదండి అంటూ కళ్యాణ తిలకను ఆమె విశ్రాంతి మందిరం వద్ద దిగబెట్టి వెనుదిరిగాడు విక్రమకేతుడు. వెంకయ్య మావా, బాగున్నావా అంటూ రాత్రిపూట కావలి కాసే భటుణ్ణి ప్రశ్నించాడు చిత్రవ్రతుడు. ఏం బాగులే నాయనా, వయసు మీద పడుతున్నది. కాటికి పోయే వరకు ఏదో ఒక సుస్థి మామూలే కదా అన్నాడు అతను కాస్త నీరసంగా. నీకేంటి మావా, నేను చెబుతున్నాను చూడు, నువ్వు 100 ఏళ్ళు బ్రతుకుతావు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? నీ చేతి రేఖల్లో ఆయుష్ రేఖ జర్రిపోతులా కనిపిస్తున్నది అన్నాడు వెంకయ్య చేయి పట్టి చూస్తూ. అట్టాగా, నీ అమ్మ కడుపు చల్లగా, నీ తాత కడుపు చల్లగా చల్లగా ఉండు నాయనా అంటూ సంతోషంగా తల ఆడించాడు అతను. ఇంతకీ అడగటం మరిచాను, మొన్న ఎప్పుడూ మన వాళ్ళకి సుస్థి చేస్తే వైద్యులు వచ్చారట, ఇప్పుడెలా ఉందేంటి అని అడిగాడు చిత్రవ్రతుడు. అదా, చెరసాలలోని మన వాళ్ళకి సుస్థి చేసిన మాట నిజమే. 2 వైద్యులు రోజూ వచ్చి వెళ్ళేవాళ్ళు. తగ్గిందనుకుంటాను, ఈ మధ్య రావటం మానేశారు అని వెంకన్న చెప్పింది వింటూ యథాలాపంగా తల ఊగించాడు చిత్రవ్రతుడు. విక్రమకేతుడు 2-3 గ్రామాలు తిరిగి అక్కడ ప్రజల నుంచి కొన్ని విషయాలు సేకరించుకొని వచ్చాడు. ఆ తర్వాత చిత్రవ్రతుణ్ణి పిలిచి అతడికి ఓ ముఖ్యమైన పనిని పురమాయించాడు. రాజుగారు తనకిచ్చిన ఉంగరాన్ని తీసి మిత్రుడి వేలికి తొడిగాడు. అప్పటికి సరిగ్గా 4 రోజుల తర్వాత శరభుడి నుంచి విక్రమకేతుడికి కబురు వచ్చింది. ఆ రోజు రాత్రి 50 మందికి కోళ్ళు మేకలతో విందు భోజనం ఏర్పాటు చేయమని చెరసాల అధికారి నుంచి ఉత్తర్వు వచ్చిందని చెప్పాడు. శరభుడి సహకారంతో వంటవాడు సైనికులకు కావలసినవన్నీ వండి సిద్ధం చేశారు. వారికి వడ్డించే పని తాను చూసుకుంటానని వంటవాడికి చెప్పి ఒప్పించాడు శరభుడు. ఆ తర్వాత విక్రమకేతుడు వంటవాడిలా మారువేషం వేసుకుని తయారుగా ఉన్నాడు. నడిరేయి కావస్తూ ఉండగా చిత్రవ్రతుడు వచ్చి విక్రమకేతుడికి శరభుడికి మెల్లగా ఏదో చెప్పాడు.
తర్వాత తన వేలినున్న ఉంగరాన్ని తీసి విక్రమకేతుడికిచ్చి వెళ్ళిపోయాడు. అదే గడియలో బల్లెములు పట్టుకుని ఉన్న నలుగురు భటులు అక్కడికి వచ్చి వండిన పదార్థాలు తీసుకుని రమ్మన్నారు. వాళ్ళ సహకారంతో ఆ మిత్రులిద్దరూ ఆ వంటకాలని చెరసాలలోకి తీసుకుని వెళ్లారు. వారిలో ఒక భటుడు విక్రమకేతుడి వైపుకు చూసి, ఆ మెట్ల క్రింద నుంచి పిలుపు వచ్చే వరకు మీరిక్కడే ఉండండి అని చెప్పాడు. అలాగే బాబయ్య అంటూ తుండుగుడ్డని భుజం మీద వేసుకొని మర్యాదగా చేతులు కట్టుకున్నాడు విక్రమకేతుడు. వంటవాడి పోలికలు లేకపోయినా వృద్ధుడి వేషం అతడికి బాగా కుదిరింది. మిత్రుణ్ణి అలా చూసి మొదట శరభుడే గుర్తుపట్టలేకపోయాడు. అంత బాగా వేషం మార్చుకున్నాడు అతను. భటులు అలా వెళ్ళగానే శరభుడికి సైగ చేసి మెట్ల మీద నుంచి మెల్లగా నేలమాళిగలోని చెరసాలలోకి దిగాడు విక్రమకేతుడు. అక్కడ చాలామంది సైనికులు నేరస్తులు దుస్తులు మార్చుకుంటున్నారు. సైనికుల దుస్తుల్లో ఉన్నవారు నేరస్తుల దుస్తులు ధరిస్తున్నారు. నేరస్తుల దుస్తుల్లో ఉన్నవారు సైనిక దుస్తులు ధరిస్తున్నారు. అనుకోని దృశ్యాన్ని అలా చూసేసరికి ఆశ్చర్యంతో విక్రమకేతుడి కనుబొమ్మలు ముడుచుకున్నాయి. సరిగ్గా అప్పుడే అతన్ని చూసిన ఓ సైనికుడు బిగ్గరగా అరిచి, ఎవరు నువ్వు అన్నాడు. వంటవాణ్ణి బాబయ్య అని వంగుతూ వినయంగా అన్నాడు విక్రమకేతుడు. నిన్నిక్కడికి ఎవరు రమ్మన్నారు? పైకి వెళ్ళు, మేము పిలిచే వరకు రావద్దు అంటూ కోపంగా గసిరాడు. అక్కడి పరిసరాలని సునిశితంగా పరిశీలిస్తూ, అలాగే బాబయ్య అంటూ మెల్లగా పైకి వెళ్ళాడు అతను. మరో గడియ తర్వాత ఇద్దరు సైనికులు పైకి వచ్చి వంటకాల్ని తీసుకుని రమ్మని వాళ్లకు చెప్పారు. ఆ సైనికుల్ని కూడా సాయం పట్టమని కోరిన ఆ మిత్రులు ఆ వంటకాలని నేలమాళిగలోకి చేర్చారు. సైనికులు నేరస్తులు కలిసి పళ్ళాలు పట్టుకోగానే ఆ మిత్రులు వాళ్ళకి వడ్డించసాగారు. వేళాకోళం ఆడుకుంటూ వాళ్ళంతా కలిసి ఆ వంటకాలని జుర్రుకుంటూ ఖాళీ చేశారు. వద్దు వద్దు అంటూనే పీకల వరకు తిన్నారు. ఆ తర్వాత వాళ్ళంతా మధు పాత్రలు అందుకున్నారు. నేరస్తుల్లో ఒకడు మధువు సేవిస్తూనే కాస్త తులుతూ, ఈ వంటకాలు చేసిందెవరు అని అడిగాడు. విక్రమకేతుడు వినయంగా, నేనే బాబయ్య, బాగోలేవా బాబయ్య అంటూ భయం నటించాడు. అద్భుతంగా ఉన్నాయి బాబయ్య అని వాడనగానే వాళ్ళంతా గొల్లున నవ్వారు. ఆ మధుప్రియులు మత్తులో జోగుతున్నంతవరకు విక్రమకేతుడు శరభుడు అక్కడే ఉన్నారు. ఒక్కొక్కరుగా వాళ్ళు క్రింద పడిపోయారు. ఆ తర్వాత మిత్రులిద్దరూ వాళ్ళ శరీరాలని జాగ్రత్తగా పరిశీలించారు. అక్కడికి ఓ పక్కగా పడి ఉన్న కొన్ని గుడ్డ మూటలని విప్పి చూశాడు శరభుడు. వాటిలో కంఠాభరణాలు, వడ్డాణాలు, ఇతర బంగారు నగలు, గ్రామస్తులు ఉపయోగించే విలువైన వస్తువులు ఉన్నాయి. వాటిని విక్రమకేతుడికి చూపించాడు అతను. శరభుణ్ణి అక్కడే ఉండమని చెప్పి అదే వేషంలో అంతఃపురాన్ని సమీపించాడు విక్రమకేతుడు. కాపలా భటులు అతన్ని అడ్డగించేసరికి తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూపించాడు. అత్యవసరంగా వెళ్ళి మహారాజుని నిద్రలేపారు. తాను ఇచ్చిన ముద్రికను గుర్తించిన సుచంద్రసేనుడు మారువేషంలో ఉన్న అతడి వెంట చెరసాలకు వచ్చాడు. అక్కడి పరిస్థితినంతా సుచంద్రసేనుడికి చూపించాడు విక్రమకేతుడు. అలాంటి దృశ్యం చూడటంతో ఆయన నిద్ర మత్తంతా వదిలిపోయింది. మహారాజా, మా పరిశోధన అటు తిరిగి ఇటు తిరిగి చివరకు చెరసాలకి వచ్చింది. కోటలోని మీ సైనికులంతా నిజాయితీపరులు, కానీ ఇక్కడ చెరసాలలో ఉన్న భటులంతా శత్రువులే. మీ రాజ్యాన్ని హస్తగతం చేసుకోవటానికి కుట్రదారుడు చాలా పెద్ద వ్యూహాన్ని పన్నాడు. అందరూ నిద్రమత్తులో పడి ఉన్నారు. అయినా ఆ విషయాలని ఇక్కడ మాట్లాడటం ప్రమాదం. నిదర్శనాలని మీకు చూపించాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చాను ప్రభు అని చెప్పాడు విక్రమకేతుడు. అక్కడ ఉన్న గుడ్డమూటల్లోని వస్తువులని, నేరస్తుల శరీరాలపైన ఉన్న మానిన గాయాలని చూపించాడు. తర్వాత చిత్రవ్రతుణ్ణి తీసుకుని రమ్మని శరభుణ్ణి పంపించి మహారాజుతో కలిసి ఆయన విశ్రాంతి మందిరానికి వచ్చాడు విక్రమకేతుడు. కొద్ది సమయానికి చిత్రవ్రతుడు శరభుడు అక్కడికి వచ్చారు. విక్రమా, ఎన్నడూ కనీ విని ఎరగని ఈ కుట్ర సామాన్యమైంది కాదు అన్నాడు సుచంద్రసేనుడు ఆశ్చర్యంలో నుంచి తేరుకుంటూ. మహారాజా, కుట్రదారులు కాటికాడ నక్కల్లా కాచుకొని ఉన్నారు అన్నాడు చిత్రవ్రతుడు. ఇదంతా నమ్మశక్యం కాకుండా ఉంది ప్రభు అంటూ కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యం ప్రకటించాడు శరభుడు. అతన్ని మహారాజుకు పరిచయం చేశాడు విక్రమకేతుడు. ఆ తర్వాత జరిగింది చెప్పసాగాడు.
ప్రభు, నిజాయితీపరుడైన డిండిమ భట్టు చెరసాల అధికారిగా ఉండగానే కుట్ర మొదలైంది. అనుకోకుండా ఒకరోజు కుట్రదారులు మాట్లాడుకుంటూ ఉండగా ఆకస్మిక తనిఖీకి వచ్చిన డిండిమ భట్టు కొన్ని మాటలు విన్నాడు. అతను మీకు హెచ్చరిక చేసే అవకాశం లేకుండా డిండిమ భట్టుని చంపేశారు. కుట్రదారుడి ప్రధాన ఉద్దేశము సింహాసనాన్ని ఆక్రమించటమే. విజయపురి రాజ్యమే వాడి లక్ష్యం. దానికోసము అతడు ఏ మార్గాన్ని విడిచిపెట్టదలుచుకోలేదు. మొదటగా మీ పట్ల, మీ పరిపాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకతను తీసుకొని వచ్చాడు. ఈతి బాధల్లో ఉన్న ప్రజలపై పన్నుల భారాన్ని పెంచేలా చేసి తద్వారా ప్రజా తిరుగుబాటుని తీసుకుని రావాలని చూశాడు. తర్వాత మిమ్మల్ని, యువరాణిని హతమార్చాలని, ఆపై తాను తయారు చేసుకున్న ప్రణాళిక ప్రకారము రాజు కావచ్చని కలలు కన్నాడు. తర్వాత మరో పన్నాగం పన్నాడు. కష్టాల్లో ఉన్న ప్రజలని దెబ్బ మీద దెబ్బ తీయాలనుకున్నాడు. డిండిమ భట్టును హతమార్చిన తర్వాత చెరసాలని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అక్కడ మొత్తంగా తన అనుచరులని కాపలాదారులుగా నియమించాడు. చిన్న చిన్న నేరస్తుల జోలికి వెళ్లకుండా హత్యలు, దోపిడీలు చేసి నేలమాళిగలో శిక్ష అనుభవిస్తున్న భయంకర నేరస్తులని తన వశం చేసుకున్నాడు. సింహాసనం తన స్వంతమైతే వారిని స్వేచ్ఛగా విడిచిపెడతానని చెప్పి ఉండుంటాడు. చెరసాల భటులకి ఉన్నత కొలువులు ఇస్తానని ఆశ కల్పించి ఉంటాడు. అప్పుడు తన పన్నాగాన్ని ఆచరణలో పెట్టాడు. రాత్రి వేళల్లో అప్పుడప్పుడు నేరస్తులను సైనిక దుస్తుల్లో బయటికి పంపిస్తున్నాడు. ఈలోగా కొందరు సైనికులను నేరస్తుల దుస్తుల్లో చెరసాలలో పెడుతున్నాడు. కోట బయటకు వెళ్లిన నేరస్తులు నల్లటి దుస్తులు ధరించి గ్రామాల్లోకి ప్రవేశించి ప్రజలను బెదిరించి వారి ఇళ్లను దోచుకొని వస్తున్నారు. వాళ్ళు కోటలోకి వచ్చిన తర్వాత సైనికులు, నేరస్తులు ఎవరి దుస్తుల్ని వాళ్ళు ధరిస్తున్నారు. ఆపై తృప్తిగా తిని మధువు సేవించి ఉన్మత్తులై పడిపోతున్నారు. దోపిడీలు చేసేవారికి ప్రజల మాన ప్రాణాలంటే లెక్క ఉండదు. కానీ వీళ్ళు ఎవరినీ చంపటం లేదు. అడ్డు వచ్చిన వారిని గాయపరుస్తున్నారు. దోపిడీలు జరిగిన గ్రామాల్లో ప్రజల్ని నేను ప్రశ్నించాను. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత తీసుకుని రావటం ఒక్కటే వారి లక్ష్యం. ఇక్కడ చెరసాలలోకి అప్పుడప్పుడు అర్ధరాత్రి వెళుతున్న వంటకాల గురించి శరభుడు చెప్పడంతో నా అనుమానం బలపడింది. కోట దాటి వెళ్లేవారిని వెంబడించమని చిత్రవ్రతుడిని ఏర్పాటు చేశాను. సైనికుల వేషాల్లో బయటికి వెళ్ళి ఆ తర్వాత తలపై ముసుగులు ధరించిన నేరస్తులని వెంబడించాడు అతను. వాళ్ళు ఒక గ్రామాన్ని దోచుకొని వచ్చారు. ఆ సొమ్ములే మీకు చూపించాను. యువరాణిపై, మీపై, మాపై హత్యా ప్రయత్నాలు చేసిన వాళ్ళు కూడా ఈ నేరస్తులే. అసలైన ద్రోహి దొరికితే తప్ప ఈ చిక్కుముడి వీడదు. అంతవరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోట దాటి బయటికి వెళ్లే ప్రయత్నం చేయకండి ప్రభు. కాపలా భటుల్లో కూడా కొందరు శత్రువులు ఉండి ఉండవచ్చు అని విక్రమకేతుడు చెబుతూ ఉండగానే తెరచాటు నుంచి ఒక నీడ కదిలి వేగంగా వెళ్ళిపోయింది. ఆ నీడ ధరించిన నల్లటి ముసుగును గుర్తించిన విక్రమకేతుడు మెరుపులా చురకత్తిని తీసి విసిరాడు. అది సరాసరి ఆ ముసుగు మనిషి గుండెల్లోకి దూరింది. వాడు చనిపోయాడని నిర్ధారణ చేసుకొని, మహారాజా, నా చేతుల్లో గాయపడిన వాళ్లలో కొందరు చచ్చారు. మిగతా వారికి వైద్య సేవలు అందుతున్నాయని చిత్రవ్రతుడు తెలుసుకున్నాడు. చెరసాలలోని నేరస్తుల శరీరాలపైన కత్తిగాయాలు మీరు చూశారు కదా అంటూ ముగించాడు. సుచంద్రసేనుడు తల ఊపి, ఇంతకీ అసలు ద్రోహి ఎవరని నీ అనుమానం విక్రమా అని ప్రశ్నించాడు. కొద్ది రోజులు ఓపిక పట్టండి ప్రభు. కుట్రదారుణ్ణి త్వరలోనే పసిగట్టి మీకు అప్పగిస్తాము. ఆ తర్వాత దోపిడీకి గురైన గ్రామాల ప్రజల్ని ఆదుకోండి మహారాజా. అదే నా విన్నపం అని చెప్పాడు విక్రమకేతుడు. ఆ ముగ్గురు మిత్రుల వైపు అభిమానంగా చూసి, ఆ ప్రజలకి సర్వ సౌకర్యాలు కలగచేయిస్తాను అని మాట ఇచ్చాడు సుచంద్రసేనుడు. ఉద్యానవనంలో కొలను పక్కగా చిత్రవ్రతుడికి అనుకోకుండా ఎదురుపడింది యువరాణి చెలికత్తె మదనిక. వయ్యారంగా నడిచి వస్తున్న ఆమెను చూసి తన్మయుడైపోయాడు అతను. ఏంటలా చూస్తున్నావు? కాస్త గర్వంగా చూసింది మదనిక. బ్రహ్మదేవుడు ఎంతో శ్రద్ధగా పోత పోసిన నీ అందం చూస్తున్నాను అంటూ నవ్వాడు. అందానికి నువ్వు దాసుడువా? ఇంకాస్త గర్వంగా చూసింది. ఎవరన్నారా మాట? అందాన్ని చూస్తే మెచ్చుకోవాలనిపించటము నాలాంటి వీరులకు సహజ లక్షణము అంటూ కనుబొమ్మలు ఎగరేశాడు చిత్రవ్రతుడు. సహజ లక్షణమా, చిత్త చాంచల్యమా?
అందం ఉండొచ్చు కానీ ఇంత అహంకారం పనికిరాదు. వీరత్వం ఉండొచ్చు కానీ ఆడపిల్లతో ఇంత చనువు పనికిరాదు. ఆ చనువు నువ్వే ఇచ్చావు. ఆ రోజు నా మిత్రుడితో బూరెలున్నాయా గారెలున్నాయా అని అడిగింది నువ్వే కదూ? బొంగమూతి పెట్టి అడిగాడు. బూరెలు గారెలు అడిగితే చనువు ఇచ్చినట్లా అని నవ్వుతూ ప్రశ్నించింది ఆ చిన్నది. నీ మిత్రుడికి తినుబండారాలు ఏమైనా పట్టుకెళ్ళి ఇవ్వాలా అని శరబండు కూడా అడిగావా లేదా? అడిగాను. కత్తి తిప్పుతూ శత్రువుల్ని బెదిరించి నాలాంటి లలనామణులకు రక్షణ కల్పిస్తున్నావనే అభిమానంతోనే నీకు సేవ చేయాలనుకోవటం కూడా తప్పేనా? మూతి 3 వంకర్లు తిప్పింది మదనిక. ఆ మాటలతో ముగ్ధుడైపోయాడు అతను. ఎంత మాత్రమూ తప్పు కాదు, ఇంకా చెప్పాలంటే ఎంతో గొప్ప. నాలాంటి వీరుడికి సేవ చేస్తే నీకు నాలాంటి మంచి మొగుడొస్తాడు. మళ్ళీ ఎవడో ఎందుకు, నేనే వస్తాను. నువ్వు ఇష్టపడితే చాలు. నాకు చనువు గినువు అవసరం లేదు, ఏకంగా పెళ్ళే, ఏమంటావు అని చిత్రవ్రతుడు ప్రేమగా చూస్తూ అడిగేసరికి ఆమె సిగ్గుతో ముడుచుకుపోయింది. జవాబు చెప్పకుండా కిలకిలా నవ్వేస్తూ అంతఃపురం వైపు చలాకీగా వెళ్ళిపోయింది. విగడియలో తేరుకొని విధి నిర్వహణలో మరొక వైపుకు సాగిపోయాడు అతను. అడప చిరంజీవి గారు రచించిన కోటలో పాగా జానపద నవల 3వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.